హైదరాబాద్ అటవీ శాఖకు అడవిలో గాయపడిన పులి గురించి అత్యవసర సమాచారం వచ్చింది. అధికారులు వెంటనే రెస్క్యూ బృందాన్ని అవసరమైన మెడికల్ కిట్లు, ట్రాంక్విలైజర్ తో సిద్ధం చేశారు. షమీర్పేట అడవిలో పెద్ద వృక్షం క్రింద గాయపడిన పులి నిద్రించిపోతూ కనిపించింది. అటవీ శాఖ అధికారులు సురక్షిత దూరం నుంచి పులికి మత్తుమందు డాట్లు ప్రయోగించారు. మత్తుమందు ప్రభావంతో పులి నెమ్మదిగా అపస్మార స్థితిలోకి వెళ్లింది. రెస్క్యూ బృందం ఆ పులిని స్ట్రెచర్ పై నెమ్మదిగా ఎత్తి అడవి మార్గంలో తరలించసాగారు. మొబైల్ వెటర్నరీ వాహనంలో పులికి అత్యవసర చికిత్స అందించారు. చికిత్స అనంతరం పులికి GPS కాలర్ ను అమర్చి దాని గమనాన్ని పర్యవేక్షించే ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక రక్షిత వన్యప్రాణి రక్షక వాహనంలో పులిని సురక్షితంగా తరలించారు. పులిని చూసి స్థానిక గ్రామస్తులు ఆనందంతో చప్పట్లు కొట్టారు. అటవీ శాఖ రాత్రి వేళల్లో వేటగాళ్లను అడ్డుకునేందుకు డ్రోన్ల సహాయంతో గస్తీ చేసింది. పూర్తిగా కోలుకున్న పులిని ప్రకృతిలో తిరిగి విడిచిపెట్టారు. అడవిలో నీటి కొలనులో పులి కుటుంబం ఆనందంగా నీరు తాగుతూ కనిపించింది. అటవీ శాఖ అధికారులు పాఠశాలలో పిల్లలకు పులులను కాపాడుదాం అనే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పులులు మన అడవుల ఆభరణాలు అనే నినాదంతో హైదరాబాద్ అటవీ శాఖ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది.